అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యంలో చేశారు, దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు. ఇలాగ ఇంచుమించు ఒక 18-20 ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా 2019లో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈ రోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరందరూ కూడా చిన్న విజయమో పెద్ద విజయం లైఫ్లో సాధించుంటారు, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మనందరం అనుభవించింది. కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కార్యకర్తలు, ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు, లక్షలాది ఓటు వేసినటువంటి వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేవే, మనం అనుకున్నది సాధించలేకపోయాం అనుకున్నప్పుడు మీరు నమ్ముతారు. అలాంటి పరాజయంతో డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎట్లుంటుందంటే, అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం, అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయ్యాం 2019లో. మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడదు. చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కూడా తీసుకుని వస్తారు, అది వేరే విషయం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారైనా తెలిసింది కేవలం 15 నిమిషాలే, 15 మినిట్స్లో ఓకే లెట్స్ గో ఫర్ ఎన్ ఇంటర్వ్యూ 15 నిమిషాలు పెట్టారు. అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీకు చెప్పి చేశాను, నా వల్లే మీరు నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనుభవించాను. ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను 2019లో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూప్ వాళ్ళ నాయకుడు వచ్చి ఫెయిల్యూరు ఇలా కాదండి మీరు ఇలా చేయాలి. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా కనుక ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించను, ఆ వ్యక్తిని ఎప్పుడు కమాన్ నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లేకు అంటాం తప్ప. కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు, ఒక్కొక్కడు కుళ్ళ పొడిచారు, మేమేం భయపడలేదు. ఇంకా నన్నే అంత చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు వచ్చారు. అయినా సరే ఆయన ఏమి మొక్కవరు, ఎందుకంటే ఆయన ఒక 5 ఏళ్ల ఎలక్షన్స్ కోసం 10 ఏళ్ల ఎలక్షన్స్ కోసం కాదు, 25-30 సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి ఆయన. సో ఆయన డిసప్పాయింట్ అవ్వాల, కాకపోతే అలా సైలెంట్గా కూర్చోరు. అలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు, గుర్తుందో లేదు, సుగారి ప్రీతి ఒక చిన్న పాప, 16 ఏళ్ళ పాప, ఆ పాపను దారుణంగా అత్యాచారానికి గురి చేసి చంపేసింది. ఆ కేసు జరుగుతుంది, తల్లి పోరాడుతుంది, సుగాలి ప్రీతి తల్లి. మేమందరం 2019లో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది అడమ్మ, అన్న మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది, మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి, మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అంటే. ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడినా కూడా రెండోసారి కూడా మాట్లాడమని అడిగినప్పుడు చుక్క మాట్లాడి నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా, నేను ఎట్లా వచ్చి మాట్లాడను, సరే చూద్దాం, జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా 2019లో, సరే చూద్దాంలేమ్మా వెళ్ళు అన్నాడు. ఏదో ఒకరోజు వెళ్ళిపోయిన 1 or 2 డేస్కో 3 డేస్కో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పెట్టారు. అంటే అప్పుడు మాకేమనిపించిందంటే ఇంకా ధైర్యం వచ్చింది, అపజయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు, వీ డోంట్ కేర్, మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ, మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి, అనేక వర్గాలకు సంబంధించి, అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో సార్లు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. అపజయం మమ్మల్ని ఎప్పుడు నిరాశకు గురి చేయాలి. అంటే చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే
ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు, ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు. సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను, షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను, వాటర్ ఇష్యూస్ చూశాను, సాగునీరు ఇష్యూస్ చూశాను, తర్వాత నదులకి సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు, అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది. ఇది నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను. నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను. అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు. కాబట్టి గొప్ప మార్పు వస్తుంది. ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మండి, ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి సార్, వేరే ఆప్షన్. అక్కడే చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీ సారీ మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి, మీ ఎమ్మెల్యే పేరు నా నోటుతో పలికి నా నోరు పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు, అతని పేరు కూడా పలకదు. అంత వర్స్ట్ ఫెలో అంటే అనేక మంది వర్స్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో. అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయల భూమి కుంభకోణం. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి ఈ ల్యాండ్ నాది, ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు. ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకో. మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది. ఇది ఓన్లీ టెంపరీ. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే 6 ఫీట్ కంటే అవసరం లేదు. అయినా సరే ఆత్మ ఈ భూమి అంతా నాకు తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవాలి, లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఆక్యుపై చేయాలి. సస్తారు, అరగదు, గొంతు కట్టబడి చేస్తారు. ఇంతమంది కొన్ని లక్షల మంది, కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత వర్స్ట్ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. భారతదేశం ప్రతి వాడు వాళ్ళ ప్రజలకు ఆ స్కీములు అంతా చేస్తారు, ఈ స్కీములు ఎవరికి ఇవ్వరు. ఎవరు డబ్బది? తినే తిండి కాడి నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్లు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బు ఇస్తున్నారు. కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద. మీద గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ తాత పేరు, లేకపోతే ఇంకొకరి పేరు. ఏమాయా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప నాయకులు లేరా? దామోదరం సంజీవ్ గారు లాంటి గొప్ప సీఎం లేరా? మనకి ప్రకాశం పంతులు గారు లేరా? లేకపోతే పివి నరసింహరావు గారు భారతరత్న వచ్చిన ఆయన పేరు లేదా? వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్టారు? వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు, ఎవరి పేర్లు? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి, అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడతాడు. మా తాత పేర్లు, మా నాన్న పేర్లు పెడతాడు. అలాగే ఇక్కడ ఉన్నంత కాలుష్యం, పొల్యూషను, లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్, ఉత్తరాంధ్ర ప్రతి సమస్యని నా అవగాహన ఉంది, ఇంకా స్టడీ చేస్తాను. సో ఒక వైసీపీ వాళ్ళ యొక్క ఎంత చెత్తగా ఉందనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఓవర్. మనం ఏం చేయగలుగుతాం? ఖచ్చితంగా చెప్తున్నాను, జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా దృష్టి పెడతాడు. నేను వెళ్ళే ట్రావెలింగ్లో నాకు గమనించింది ఏంటంటే ప్రజలు
మాకు దోచిపెట్టండి, లేకపోతే మాకు ఏదేదో బంగాళాలు ఆకాశ భవనాలు కావాలి, లేకపోతే కోట్ల రూపాయలు కావాలని కోరుకోవట్లేదు. తాగడానికి మంచి నీరు ఇవ్వండి, మాకు సరైన రోడ్లు బాగు చేయించండి, మా పిల్లలకి చదువులు చెప్పించండి, మా ఆరోగ్యాలకి సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించండి, లేకపోతే మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి. ఇవే అడుగుతున్నారు. ఎందుకంటే గొప్ప సమస్యలు లేవు. లేకపోతే మూతపడిపోయినా లేకపోతే మూతపడటానికి దగ్గరగా ఉన్న మా పరిశ్రమ, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుకు పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీస్, వాటిని రిమైవ్ చేయండి. అంటే ఎవరికి కూడా మనం విస్తన్నపేట భూములు కాజేద్దామా, లేకపోతే మన ఇళ్ళకు వద్దాం, మనం ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఊహలు తప్ప, లేకపోతే ఎలాంటి కరప్షన్ చేద్దామని ఆలోచన తప్ప ఒక్కడికన్నా ప్రజల మీద శ్రద్ధ లేదనేది ఈ వైసీపీ ప్రభుత్వంలో తెలుస్తుంది. సో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయం దగ్గర పడింది. మీరందరూ కూడా ఒక మంచి కార్యకర్తలాగా, ఒక మంచి వ్యక్తుల్లాగా ప్రజలకు చేద్దామనేటువంటి చిన్న తపంతో ఉండండి. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఒక చిన్న బిడ్డకి నిలబడగలిగినప్పుడు మీరందరూ కూడా ఒకరికి ఇంకొకరు 1% టు అనదర్ పర్సన్ ఒకరికి ఒకరికి తోడుగా ఉండి మన రాష్ట్రం ఏమిటి మనమే బాగు చేసుకుంటాం. దీనికి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల బాగోగులు మనమే చూసుకుందాం. మన ప్రజలు, మన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తుని మనమే బాగు చేసుకుందాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ బ్యాక్ జగన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఇట్లాంటి మీటింగ్లో, రాబోయేది మన ప్రభుత్వమే, మన బిర్యానీ, మన పళ్ళెంలో బిర్యానీ మనమే తిందాం. చాలా గొప్పగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిర్యానీ పళ్ళెంలో మార్చుకొని తినేసారు. ఆఖరి ముందు తింటున్నారు. ఇంకా అయిపోయింది, వాళ్ళు బిర్యానీ పళ్ళెం అయిపోయింది. జనసేన టీడీపీ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో, ఎక్కడెక్కడ ప్రజల్ని నాశనం చేశారో, ఎక్కడెక్కడ ప్రజల జీవితాలతో ఆడుకున్నారో ప్రతి ఒక్కరిని చెవులు పిండి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడి ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం మేము జనసేన. సో ఒక మంచి జన సైనికుడిగా, వీర మహిళగా మీ యొక్క సర్వీసెస్ని, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసి ఈ సర్వీస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక అద్భుతమైన గవర్నెన్స్ని ప్రజలకు ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జై.